హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. రీసెంట్ గా మొన్న ఈ ఏఐసిసి సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో వాటి గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కపిల్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాక్చువల్ గా ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి కొన్ని డైలాగ్స్ అంటూ ఉండేవాళ్ళు మొన్నటి వరకు. నిన్న సడన్ గా చూస్తే ఈ మధ్య కాలంలో అంటే నేను ఎప్పుడూ రేవంత్ రెడ్డి బీజేపీ పైన అంతటి విమర్శలు చూడలేదు. ఏది ఏకంగా బ్రిటిష్ వాళ్ళతో పోల్చారు బీజేపీ పార్టీ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమేసి బీజేపీని దేశం నుంచి తరిమేయాలి అనే అంత వ్యాఖ్యలు చేశారు. ఏంటి సడన్ చేంజ్ ఏంటంటారు? ఇప్పుడు ఒక అధినాయకుడు, వాళ్ళ పార్టీకి అధినాయకుడు రేవంత్ రెడ్డి గారికి, మన రాహుల్ గాంధీకి, అట్నే రేవంత్ రెడ్డి గారికి మధ్యన ఒక గ్యాప్ ఉంది అని చెప్పి వాళ్ళ పార్టీ ప్రచారం చేస్తుంది. మిగతా ఎవరో ప్రచారం చేయట్లేదు, వాళ్ళ పార్టీ ప్రచారం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పోయినప్పుడల్లా షాడోగా ఒక ఎవరిని ఉప ముఖ్యమంత్రినో లేకపోతే ఎవరిని బట్టినో పొంగులు పెట్టినో శ్రీధర్ బాబునో ఉత్తమ్నో కోమటిరెడ్డినో ఎవరినో ఒకరిని ఎంబడి పంపుతుంది. ఆయన ఒక్కడిని వదిలట్లేదు. చిన్నపిల్లగాడు ఆగమైపోతారని చెప్పి తల్లి ఎంబడి పంపుతారు కదా ఎవరిని ఒకరిని పిల్లల మీద, అట్లా ఎంబడి పంపుతుంది. ఆయన వదిలట్లేదు, ఆయన మీద నమ్మకం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంటే అత్యధిక ప్రతిభ కనబరుస్తున్నా అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని కూడా చెప్తా ఉన్నా. షర్మిలకి ఇస్తున్నాడు అపాయింట్మెంట్, కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నాను. అంటే ఒక గ్యాప్ ఉన్నది అనే నేపథ్యంలో అవకాశం దొరికింది రాహుల్ గాంధీ దగ్గర మాట్లాడడానికి. ఆ గ్యాప్ ఏముందని గ్యాప్ ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి బీజేపీతో సన్నిహితంగా ఉంటాడు, కొద్దిగా బీజేపీ ఐడియాలజీతో ఉంటాడు, కాబట్టి ఈయన ఒక్కడిని వదిలితే ఎక్కడ పోయి వాళ్ళతో కలుస్తాడు అనేటువంటి ఒక భయం ఉంది అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నప్పుడు నేను బీజేపీ కాదు, నాకు బీజేపీతో సంబంధం లేదు, నేను చాలా గట్టి కొట్లాడుతున్నాను బీజేపీతో అని చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ తీసలేడు రూమ్ లో పోయి చెప్పుకోవడానికి. కాబట్టి ఒక అవకాశం దొరికింది. అవకాశం దొరికినప్పుడు విపరీతంగా రెచ్చిపోయిండు. ఎప్పుడు మనం రెచ్చిపోయి మాట్లాడతాం, అప్పుడు తప్పుడు మాట్లాడతాం. కాబట్టి నేను చాలా బీజేపీకి బద్ద వ్యతిరేకిని, నేను చాలా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్నా, కొట్లాడుతున్నా అని చెప్పడంలో ప్రయత్నంగానే ఆయన బీజేపీని బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ఘోరమైనటువంటి పార్టీగా చెప్పిండు ఆయన. సరే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరమైన పార్టీ, బ్రిటిష్ వాళ్ళ తరువాత పార్టీ అనేది పక్కకు పెడదాం. బీజేపీ మీద అంత కఠినమైనటువంటి విమర్శలు చేసింది. రెండో మాట ఏమన్నాడు, అక్కడనే అస్సలు తెలంగాణలో అడుగుపెట్టని. మనము గమనిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించి మొన్నటిదాకా ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిని అత్యధిక మెజార్టీ తోటి బీజేపీ గెలుచుకున్నది. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో భాగమైనటువంటి మహబూబ్ నగర్ ను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. రేవంత్ రెడ్డి నేనే ఇన్ఛార్జ్, ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పుకున్న చేవెళ్ల సీటును భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయిన జహీరాబాద్ పార్లమెంట్ లో వస్తున్న ఓడిపోయిన సీటు కామారెడ్డిలో ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే ఆయన ఎక్కడ కూడా బీజేపీ మీద కొంచెం కూడా అక్కడ విజయం సాధించలే. కనీసం బీజేపీ దరిదాపులో కూడా ఆయన రాలేకపోయాడు. కామారెడ్డిలో అయితే 3వ ప్లేస్కి వచ్చి. అంటే ఇంకా నువ్వు ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు నువ్వు ఒక తుపాకీ రామన్ లాగా మాట్లాడటము, లేకపోతే ఏదో జరిగిపోతుంది చాలా గొప్పగా చేస్తున్నా అని చెప్పుకోవడం తప్ప, ఆ పక్కనున్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా, ఈయన చేసినాయి. ఇన్ఛార్జ్ గా ఉండి చెవులను ఓడగొట్టినావు, నీ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పోయింది, నువ్వు నిన్నటి దాకున్న మల్కాజ్గిరి పోయింది, ఇంకా బీజేపీని రాని అని నేను అడ్డుకుంటా అంటే కొంత ఆశ్చర్యంగా ఉండేటువంటి మాట. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి తెలియదా? బీజేపీ ఎందాకు వచ్చిన విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి 3-4 సీట్లు ఉన్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీ తర్వాత అంటే బీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే ఈడ వాళ్ళ మేయర్ వచ్చింది. బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. అంటే నువ్వు ఏ రకంగా బీజేపీని అడ్డుకున్నావు? ఇప్పుడు పోయిన 8 పార్లమెంటు, నీకు 8 పార్లమెంటే. నీ ప్రభుత్వం ఉండగా నీకు 8 వచ్చినాయి. ప్రభుత్వం లేని బీజేపీ, అసలు లేనే లేదు బీజేపీ అనుకుంటే బీజేపీకి 8 వచ్చినాయి. 8 అసెంబ్లీ గెలిచింది. ఆ 8 గెలిచిన అసెంబ్లీలలో నేను ఓడగొట్టి గెలిచింది ఒక సీటు. కాబట్టి ఇదంతా ఎదుగుతున్నటువంటి పార్టీ, బాగా బలమైతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ దగ్గర ఒక మెప్పు పొందడం కోసం
చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప వాస్తవం కాదు. సరే, అయితే ఈయన ఏమి చేయలేడు ఇక్కడ. అయితే మీరు అన్నట్టు తెలంగాణ వరకు రానివని అన్నారు. సరే, మనం కంపేర్ చేస్తే గనక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎందుకంటే బీజేపీ ఏకంగా దేశం నుంచి తరిమేయాలంటున్నారు కదా, మనం కంపేర్ చేస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మన కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకొన్ని చోట్ల పొత్తుల్లో ఉన్నారు. ఇట్లా మొత్తం మీద కాంగ్రెస్ పాలిత ఓన్లీ మన ఇండియా కూటమిలోనే ఓన్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉంది ప్రభుత్వ పాలన? అంటే నేను ఈ ప్రభుత్వ పాలన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తేడా ఉంటది. ఎందుకంటే ఆ స్థానిక పరిస్థితులు, స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, స్థానికంగా ఉండే ఆర్థిక పరిస్థితులు, వాటిని బట్టి ఉంటది. అంటే ఆ రాష్ట్రంలో పాలన ఆ రకంగానే ఈ రాష్ట్రంలో కూడా ఉండాలంటే సాధ్యం కదా. అందుకని ఒక్కొక్కసారి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు, అక్కడ బీజేపీ వాళ్ళు చేసిన కదా, అక్కడ కాంగ్రెస్ ఉంటాడు కదా, వాడు వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాడు, ఇక్కడ బీజేపీ పాలన ఉందనుకో, కాంగ్రెస్ వాడు వ్యతిరేకించి ఆ పాలన సరి చేయాలని చెప్పి కొట్లాడతాడు. బీజేపీ ఉండే రాష్ట్రంలో అక్కడ ఉండే కాంగ్రెస్ వాడు అక్కడ దాని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడతారు. దీన్ని మనం ఒకటేసారి మొత్తం దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రంలో పాలన, ఈ రాష్ట్రంలో పాలన అంచనా వేయలేము. అదొకటి. రెండోది నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి పాలన ఇప్పుడు కర్ణాటకలో ఉంది. సిద్దిరామయ్యకు చాలా వ్యతిరేకత వచ్చింది అనేది మనకు అర్థమైతా ఉన్నది. ఆయన మీదనే స్వయంగా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. చాలా చిన్న అవినీతి ఆరోపణ, ఏదో ఇన్ల స్కామ్ కూడా ఆయన భార్య పేరు మీద చేసింది అనేటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అక్కడ డికే శివకుమార్ కు తర్వాత సిద్దిరామయ్యకు మధ్యన ఒక గ్యాప్ ఉంది, గొడవ నడుస్తా ఉంది. మాటి మాటికి శివకుమార్ పోయి బీజేపీలో చేరుతాడేమో, బీజేపీ వాళ్ళకు దగ్గర అవుతున్నాడు అనేటువంటి వార్తలు అక్కడ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా అట్లాంటి వార్తలు, అక్కడనేమో ఉప ముఖ్యమంత్రి మీద వస్తున్నాయి, ఇక్కడ ముఖ్యమంత్రి మీద వస్తున్నాయి. ఓకే, అంటే నేను ఏమంటే ఒక పాలన ఓ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్యన పెద్దగా పోల్చలేము. అక్కడ ఉండే సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను అనుసరించి అక్కడ పాలన ఉంటది, ఇక్కడ పరిస్థితులను అనుసరించి ఇక్కడ పాలన ఉంటుంది. అయితే ఎప్పుడు లేదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా నెహ్రూ గానీ గాంధీ వాళ్ళ పేర్లు జపం చేస్తే వాళ్ళ ఎన్నికల్లో ప్రధాన అస్త్రం అదే ఉంటది. సడన్ గా పటేల్ పేరు తీసుకుంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఇది బాగా డిస్కషన్ చేయాల్సినటువంటి అంశం. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు కూడా ఏఐసిసి తన సమావేశాలలో గాంధీ, నెహ్రూలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు తప్ప మిగతా దేశ స్వతంత్ర సమరయోధులను అందరినీ మర్చిపోయింది, ఎప్పుడు పట్టించుకోలే. మొట్టమొదటిసారి స్మరణ చేయడమే కాదు, మేము పటేల్ ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పుకున్నాం. పటేల్ ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తాం, మేము పటేల్ ముందర పెట్టుకొని పోతాము, పటేల్ మా మనిషి, కాంగ్రెస్ వ్యక్తి పటేల్ అని చెప్పి ఇవాళ గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనకందరికి తెలుసు, చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యాలు, అప్పటి ప్రధాని నెహ్రూకు అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్యన సైద్ధాంతిక పరమైనటువంటి అనేక అంశాలలో విభేదాలున్నాయి, వ్యతిరేకత విభేదాలున్నాయి. ఆ విభేదాలలో నెహ్రూ తన పంతం నెగ్గించుకోవడం కోసం వల్లభాయ్ పటేల్ ని పక్కన పెట్టినటువంటి సందర్భాలున్నాయని చెప్పి మనం అందరం చూసిన చరిత్ర చెప్పింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎప్పుడు మాట్లాడలే. కానీ ఈ రోజు కొత్తగా నెహ్రూ పటేల్ ఒకటే, వాళ్ళిద్దరు ఉత్తరాలు రాసుకునేటోళ్ళు, పటేల్ ఇంటికే నెహ్రూ పోయేటోడు అనేటువంటి అంశాలు మాట్లాడు. నేనేమంటున్నానంటే ఇది ఒక రకంగా బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఓన్ చేసుకొని ఆయన ఐడియాలజీని పబ్లిక్ లోకి తీసుకుపోతుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ మనిషి కాదు మా మనిషి అని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ మనిషో, బీజేపీ మనిషో, ఎంఐఎం మనిషో, సిపిఐ మనిషో, సిపిఎం మనిషో కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ భారతీయులందరికీ ఆరాధ్యమైనటువంటి వ్యక్తి, ఈ భారతదేశ అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తి, స్వతంత్ర పోరాటంలో జాతీయవాదాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్. కాబట్టి ఆయనను ఏ పాటు ఆయన ఐడియాలజీ కోసం ఎవరైనా కొట్లాడొచ్చు, ఎవరైనా ముందుకు పోవచ్చు. అయితే దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ గతంలో మనం ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ కొంత సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎంత మనం కాదనుకున్నా కొంత ముస్లింస్ కి కాంగ్రెస్ పార్టీ ఫేవర్ గా ఉంటారు. విదేశీ వ్యవహారాల్లో కూడా యుద్ధాలు అలాంటి వాటిలో కొంచెం వెనకడుగు వేస్తుంది. దట్ ఇక్కడ కూడా స్వేచ్ఛ, సమానత్వం కన్నా మేము సెక్యులరిజం అనే పదాన్ని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాడుతుంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఇప్పుడు సెక్యులరిజాన్ని కొంచెం పక్కన పెట్టినట్టు కనపడుతుందా? రాహుల్ గాంధీ వరుసగా గుళ్ళకి వెళ్తున్నారు, ఆయన మన ఎక్కువ భావాలను కలుస్తున్నారు, హిందూ ఆధ్యాత్మికవేత్తలను కలుస్తున్నారు. సెక్యులరిజం వైపు కొంచెం పక్కన పెట్టి హిందుత్వ ఎజెండా ఎత్తుకునే అంశం పరిశీలిస్తుందంటారా కాంగ్రెస్? నేను ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఒక అడవిలో ఒక నక్క ఉంటది. ఆ నక్క పోతా ఉంటే నక్క మీద ఒక రంగు డబ్బా పడుతుంది. పడితే అది ఒక విచిత్రమైనటువంటి రంగులకు వచ్చేసి ఇది ఏ జంతువు తెలియక అన్ని జంతువులన్నీ దాన్ని చూసి భయపడుతుంటాయి. అమ్మో, సింహం కంటే కూడా బలమైనటువంటి జంతువు ఏదో వచ్చింది, ఇది సింహాన్ని కూడా ఎదిరించగలుగుతుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి చెప్తే దాని నాయకత్వాన్ని సమర్థిస్తా ఉంటాయి.
ఈ నక్క రాజ్యం చేస్తుంటది, మొత్తం నేనే గొప్ప అని చెప్తే ఒకనాడు అనుకోకుండా పెద్ద భారీ వర్షం పడుతుందంట. వర్షం పడినప్పుడు ఈ నక్క మీద ఉన్న రంగంతా పోతుంది. ఓకే. రంగంతా పోయిన తర్వాత అందరికి అర్థమయ్యారు ఇది నక్కనే మనల్ని మోసం చేసింది, ఇప్పుడు ఇది సింహం కాదు ఇది ఈ జిత్తుల మారి నక్క అని చెప్పి అప్పుడు మిగతా జంతువులన్నీ దాన్ని తరిమి వెళ్ళగొడతాయి అడవిల నుంచి, మళ్ళా పాత స్థానానికి పోతుంది. ఇప్పుడు సేమ్ రాహుల్ గాంధీ కూడా అట్లాంటి ఒక రంగు వేసుకొని జనంలోకి వస్తా ఉన్నాడు. ఏమనంటే మీరు చెప్పినట్టు బాబాల దగ్గర పోతాడు. మీరు చాలా మంది ఏం చేస్తాం, అందరం మామూలుగా బ్రాహ్మణులు ఎవరైనా అంగి లోపల జంజం వేసుకుంటారు, ఎవరైనా లోపల శరీరానికి. కానీ రాహుల్ గాంధీ పాపం పైన వేసుకుంటారు. అంటే నిన్న చూసినాం మనం, నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కి దండేయాలంటే ఆయన వేసిన తీరు, అంటే ఆయన ప్రవర్తన ఎట్లా పోయి వేసి ఇట్లా పడేసి వస్తే అది ఒక దాన్ని ఏమంటే మా భక్తి భావం ఉన్నట్టుగా అనిపించదు కదా. ఏదో చేయాలని చేద్దాం. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉండే గెస్ట్ వస్తే మనం కనుక బిస్కెట్ ఇపో లేకపోతే నీ పంట వానికి ఇష్టం లేకపోతే తీసుకుపోయి అక్కడ పడేసి వస్తాడు చూసినావా, ఆ రకంగా అనిపించింది నిన్న రాహుల్ గాంధీ ప్రవర్తన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం అనేటువంటి అంశాన్ని తన ఓన్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు చెప్తున్న సెక్యులరిజం పక్కన పెట్టింది, ముస్లిం ఏ మాత్రం పెట్టలే, ఇంకెక్కువ చేసింది. మొన్న పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడినటువంటి భాష గాని, నిన్న ఏఐసిసిలో వాళ్ళు మాట్లాడినటువంటి భాష గాని, ఏమంటారు మేము వస్తే మళ్ళీ వక్ బిల్లును తీసుకొస్తాము, మేము వస్తే 370 మళ్ళీ తీసుకొస్తాము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నేనేమంటే దేశంలో మతపరమైనటువంటి అంశాన్ని జోడించొద్దు, హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రిస్టియన్లు వేరు, సిక్కులు వేరు అనేటువంటి మాట లేదు ఎక్కడ. ఈ దేశంలో మొత్తం భారతదేశం అంతా ఒకటే అనేటువంటి ఒక భావన కల్పించాల్సినటువంటి అవసరం నాది. కాంగ్రెస్ చేసినా, సిపిఎం చేసినా, సిపిఐ చేసినా, ఎవరు చేసినా చేయాలి. కానీ ఆ పనిని కాంగ్రెస్ చేయడం లేదు. కాంగ్రెస్ మొదటి నుంచి ఈవెన్ దో గాంధీ ఉన్నప్పటి నుంచి, జిన్నా ఉన్నప్పటి నుంచి, నెహ్రూ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ చేస్తుంది ఏంది, మైనారిటీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడము, వాళ్ళని బుజ్జగించడము, వాళ్ళని దగ్గర తీసుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా వ్యతిరేకించారు. మనం అప్పుడు ఏమో ఏం జరిగిందో చూడలేదు, కానీ చరిత్ర చదువుతా ఉన్నాం కదా. చరిత్ర చదివినప్పుడు దేశ విభజనను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వ్యతిరేకించారు, విభజన జరగకూడదు అని. జాతీయవాదులు దేశ విభజనను వ్యతిరేకించారు, కానీ నెహ్రూ, జిన్నా, గాంధీ గారు ఏం చెప్పినారు, దేశ విభజన జరగని, వాళ్ళు అనుకున్నదంతా ఇచ్చేద్దామని చెప్పి చెప్పిండ్రు. దాని తర్వాత మనం ఆర్థిక కష్టాల్లో ఉండి ఇబ్బందులలో ఉంటే ఈ దేశం నుంచి అప్పట్లో 50 కోట్ల రూపాయలు పాకిస్తాన్ లేదు 50-60 మొత్తానికి డబ్బు పాకిస్తాన్కి ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేస్తే ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది, ఇప్పుడు కాదు మనం తర్వాత కోలుకున్నాక ఇద్దామని చెప్పి వల్లభాయ్ పటేల్ గారు చెప్తే గాంధీ గారు, నెహ్రూ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఈ భారతదేశం డబ్బును పాకిస్తాన్ కి ఇప్పించారు. ఎవరు ఇప్పించారండి? నెహ్రూ గారు కదా. దాన్ని వ్యతిరేకించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా? అది తప్పు అని ఇప్పుడు మరి వీళ్ళు చెప్పాలా, ఏఐసిసి సమావేశంలో చెప్పాలి, అవును అప్పుడు జరిగింది పొరపాటు అని చెప్పాలా. అప్పుడు దేశ విభజనకు అంగీకరించింది నెహ్రూ, గాంధీ తప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విభజనను వ్యతిరేకించను అని చెప్పింది కదా. మరి ఆ విభజన తప్పు, అప్పుడు పొరపాటు జరిగింది, మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను తీసుకుపోతున్నాం కాబట్టి మేము అప్పుడు విభజనను తప్పు అని చెప్తున్నామని చెప్పి చెప్పాలా. అప్పుడు కాశ్మీరు ఇబ్బందుల్లో ఉన్నది, కాశ్మీర్ ను పూర్తిగా మనం భారతదేశంలో విలీనం చేసుకోవాలి, వాళ్లకు అక్కడ 370 ఇవ్వద్దు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిండ్రు కదా. వినకుండా నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట వినకుండా 370 ఆర్టికల్ పెట్టి కాశ్మీర్ కు స్వతంత్ర కల్పించింది కదా. మరి ఇప్పుడు నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల్ని ఆచరించేటోడు అయితే ఆ తప్పు అప్పుడు జరిగిన పొరపాటు అని చెప్పి ఇప్పుడు అంగీకరించాలి కదా. అప్పుడు మరి తెలంగాణలో చెప్పింది, ఈయన కూడా చెప్పిండు గొప్పగా, తెలంగాణ భారతదేశంలో విలీనం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేలే, మాకు కూడా ఆరాధ్యమైన గుజరాత్ అయినా మేము గుజరాత్ బాయి బాయి అని చెప్పి చెప్పిండు కదా. మరి నీకు నిజంగానే అంత సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడైతే September 17th రోజు తెలంగాణను తీసుకుపోయి భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు ఏదైతే ఉందో, విమోచన చేసినటువంటి రోజు ఏదైతే ఉందో, ఆ రోజును అధికారికంగా చేస్తా అని చెప్పి ఎందుకు ప్రకటించలేదు రేవంత్ రెడ్డి గారు? నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అంత ఆత్మీయులు, అంత ఆయన ఆశయాలను అంత ప్రేమిస్తున్నాడు, ఆ రోజు అది చారిత్రాత్మక దినం కదా, మరి దాన్ని నువ్వు ఎందుకు కలపలేదు? ఆ జాతీయ దినోత్సవంగా ప్రకటించి చేస్తా అని చెప్పి అది తెలంగాణ స్వతంత్ర దినంగానో లేకపోతే తెలంగాణ విమోచన దినంగానో తెలంగాణ విలీన దినంగానో ఏదో ఒక దినంగాను అధికారికంగా ఎందుకు ప్రకటిస్తలేవు ఇప్పటిదాకా? అంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల్ని ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, ఈవెన్ దో మహాత్మా గాంధీ కానీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ కానీ ఎవరు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను పట్టించుకోలేదు. ఆయనను అనగదొక్కడానికి, అణిచివేయడానికి ప్రయత్నం చేసిండ్రు.
ఎందుకు అంటే ఆయన జాతీయవాద దృక్పథంతో జాతీయవాద ఆలోచనలతో ఉన్నాడు కాబట్టి, వీళ్ళు వేరే ఆలోచనలతో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరి మధ్యన ఆలోచన అంతరాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి నువ్వు చెప్తే ఇవన్నీ చెప్పాలా. నువ్వు ఏఐసిసి సమావేశంలో వాళ్ళు ఈ తప్పిదాలన్నింటికీ అంగీకరించి ఇవన్నీ పొరపాట్లు జరిగినాయి, మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా చదివి ఇప్పుడే జ్ఞానోదయం అయింది మాకు, ఆ పొరపాట్లన్నీ జరిగినాయి, ఇప్పటి నుంచి మేము వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలతో ముందుకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కానీ అవేవి చెప్పలే. అంటే ఆయన్ని కూడా వాడుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి బీజేపీ ఎప్పుడు అనలే. సర్దార్ వల్లభాయ్ పటేల్ మా పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు, మేము ఆయనకు సభ్యత్వం ఇచ్చినామని చెప్పి జనసంఘం బీజేపీ ఎప్పుడు ప్రకటించలే. ఆయన ఆశయాలు జాతీయవాద దృక్పథం ఏదైతే ఉందో ఆ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. అందుకనే తెలంగాణ విమోచన దినాన్ని చేయమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నారు. వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని అంత పెద్ద ఎత్తున పెట్టి ఆయన ఈ దేశం, మనం ఇంకొక గొప్పగా చెప్పాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే, ఆయన ఆ రోజు మొండి పట్టుదల పట్టకపోతే దేశం 40 ముక్కలయ్యేది. ఏ సంస్థానానికి ఆ సంస్థానం ప్రత్యేక రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి సందర్భంలో ఆయన దృఢ నిశ్చయంతో, ఆయన కృషితోటి దేశం ఎలా సంఘటితంగా ఉంది కదా, మరి మాట చెప్పాలి కదా మీరు. సరే, గాంధీజీ ద్వారా స్వతంత్రం వచ్చింది, నెహ్రూజీ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశం బాగుపడ్డది, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచన ద్వారానే దేశం ఎలా సంఘటితంగా ఉన్నది, లేకపోతే ముక్కలయ్యేది అనేటువంటి మాట చెప్పాలి కదా. చెప్పరు వీళ్ళు. ఏ రోజు కూడా గాంధీ, నెహ్రూ వాళ్ళ మాటలు చెప్తున్నారు తప్ప, వాళ్ళ ఆలోచన విధానం చెప్తున్నారు తప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అని చెప్పి కూడా చెప్పలే. కేవలం ఏదైతే బీజేపీ ముందుకు తీసుకుపోతున్నటువంటి సిద్ధాంతం ఉందో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ప్రజలలో పెడుతుందో దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం ఇలా వల్లభాయ్ పటేల్ పేరును వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళకి దేశం మీద కానీ జాతీయత మీద కానీ ప్రేమ లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.